నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. హోంమంత్రి గారు సీదిరిని అరెస్టు చెయ్యరా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని క్వశ్చన్ చేస్తున్నట్టు, ఏమండి హోమ్ మినిస్టర్ గారు సీదిరి అప్పలరాజుని మీరు అరెస్టు చేయరా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా నేను థంబ్నెయిల్ కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఈయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు అనుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా సీనియర్ పొలిటీషియన్, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారనే గౌరవం కూడా లేకుండా నారా చంద్రబాబు నాయుడిని ఆయన మానసిక వ్యాధితోటి నలిగిపోతున్నాడు. నేను కూడా ఒక డాక్టర్నే స్వతహాగా, అయినప్పటికీ అసెంబ్లీ ఆవరణలోనే డాక్టర్ ఉంటారు, ఆయన్ని పిలిపించి చూపించండి, ఏదైనా హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించండి, లేకపోతే అసెంబ్లీలో ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదకరం అని చెప్పేసి అసహ్యమైన కామెంట్స్ ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మంత్రిగా ఉండి సీదిరి అప్పలరాజు చేశారు. ఆ వీడియోస్ ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో లభ్యమవుతాయి, మీరు చూడొచ్చు కూడా. అయితే మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న, అలాగే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మీద ఆనాడు సీదిరి అప్పలరాజు మంత్రి హోదాలో ఉండి విమర్శలు గుప్పించారే, ఆయన ఆరోగ్యం మీద కూడా అనరాని మాటలు, చేయరాని వ్యాఖ్యలు చేశారు కదా. మరి ఆయన ఎంత హుందాగా ఉండాలి? మనం ఒకళ్ళ మీద వ్యాఖ్యలు చేసామంటే మనం ఒకళ్ళని అవినీతి పరులుగానో లేకపోతే ధర్మం పాటించని వాళ్ళగానో ముద్ర వెయ్యాలి అని చూసామంటే మనం ఎంత నీతిమంతంగా ఉండాలి, ఎంత ధర్మబద్ధంగా నడుచుకోవాలి మనం. మరి సీదిరి అప్పలరాజు అలా నడుచుకుంటున్నారంటే నడుచుకోవటం లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, సీదిరి అప్పలరాజు తనయుడు ఏం పని చేశాడు అని చెప్పేసి. సీదిరి అప్పలరాజు తనయుడు ఒక గొర్రెల కాపరిని హిట్ అండ్ రన్ కేసులో గుద్దేసి వెళ్ళిపోయాడు, అతను చనిపోయాడు కూడా. అయితే అతన్ని కాపాడడానికి సీదిరి అప్పలరాజు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మీరు చూడొచ్చు. సీదిరి అప్పలరాజు సర్కస్ ఇది. సో ఆయన తన తనయుడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి దగ్గరుండి, అతను బాగానే నడుస్తున్నాడు, ఆయన స్ట్రక్చర్ తెప్పించారు. అంటే మాజీ మంత్రి గారు వచ్చారని హాస్పిటల్ స్టాఫే స్ట్రక్చర్ తెచ్చారో, లేకపోతే మా అబ్బాయి నడవలేని స్థితిలో ఉన్నాడు, మీరు స్ట్రక్చర్ తీసుకురండి అని చెప్పేసి సీదిరి అప్పలరాజే అడిగాడో తెలియదు, కానీ వాళ్ళు స్ట్రక్చర్ తీసుకుని వచ్చేసారు. అసలు పేషెంటే కాదు, కానీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గాయాలుంటే ఎక్కడ గాయాలున్నాయి ఏంటి అనేది మీడియా ముఖ్యంగా మీడియా ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా. అసలు నా తనయుడికే గాయాలయ్యాయి, నా కొడుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు, ఇది అన్యాయం, మా మీద నిందలేస్తున్నారని చెప్పేసి మాట్లాడవచ్చు కదా. ఎందుకని అలా మాట్లాడలేదు? ఇక్కడ చూడండి, సీదిరి అప్పలరాజు తనయుడు పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చి వెళ్ళిన తర్వాతే ఆ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి అందరం విన్నాం కదా. మరి దానికి సంబంధించిన ఫుటేజ్ ఇది. ఆల్రెడీ పెట్రోల్ పంప్లో తను పెట్రోల్ ఫిలప్ చేయించుకుంటున్నప్పుడు వచ్చిన ఫుటేజ్. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంత సమయానికో మరి ఆ నెక్స్ట్ డేనో మరి నా తనయుడు హాస్పిటల్లో ఉన్నాడు, అడ్మిట్ అయ్యాడు, నా తనయుడికే గాయాలయ్యాయని చెప్పి చూపించాలనుకున్నారో ఏమో, ఆయనే స్వయంగా తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తున్నారు. ఆయన చక్కగా ముందు నడిచి వెళ్తుంటే తనయుడు వెనకాల హాయిగా నడిచి వస్తున్నాడు. అయితే ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి పలాస మొత్తం కూడా గుసగుసలాడుకుంటుంది. ఎందుకని అంటే బాధితుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ బాధిత కుటుంబం కూడా చెప్తోంది, మీరు మమ్మల్ని, మా ఇంట్లో ఒక మహిళకి మీరు పని మనిషిగా మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారు, అదే పని మేం చేస్తే మీ అబ్బాయిని గుద్ది చంపేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరికి ఉద్యోగం ఇస్తాం, పనిస్తాం మా ఇంట్లో అని చెప్పేసి అంటే మీకు ఎలా ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారట. ఇప్పుడు బాధిత కుటుంబంలోని ఆ తల్లి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే మృతుడు ఉన్నారో, ఆ గొర్రెల కాపరి ఎవరైతే మృతుడున్నాడో ఆ మృతుడి తల్లి మాట్లాడుతుందిట. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు ఇంటర్నెట్లో. మరి సీదిరి అప్పలరాజుకి ఎందుకని కాస్తన్నా కూడా ఈ విషయంలో తెలిసి రాలేదు, జ్ఞానోదయం ఎందుకు కాలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇది ఇంకొక ఫుటేజ్. తను పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా వేరే వాళ్ళు మళ్ళీ కాపీ చేసుకుంటున్నారు. మేబీ మీడియా వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ సీదిరి అప్పలరాజు ఎందుకు ఇలా చేశారు? హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు, కారులో స్వయంగా ఆయనే తీసుకొచ్చారు అని అంటే ఆ కేసులో వేరే వాళ్ళని ఇరికించి, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు,
నా కొడుకు బైక్ డ్రైవింగ్ చేయలేదు, ఆ డ్రైవింగ్ చేసిన వ్యక్తి వేరే వాళ్ళు అని చెప్పేసి అతన్ని ఇరికించి ఇతడి బదులు ఇతడి స్నేహితుడిని జైలుకు పంపించాలని, అంటే సీదిరి అప్పలరాజు తనయుడి స్నేహితుడికి జైలుకు పంపించాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఇది ఎలా ఉందంటే పాత సినిమా ఒకటి ఉంటుంది గ్యాంగ్ లీడర్ అని చెప్పేసి చిరంజీవిది. కైకాల సత్యనారాయణ కూతురు కూడా హిట్ అండ్ రన్లో ఒక వ్యక్తిని గుద్దేసి వెళ్ళిపోతుంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. చిరంజీవి చూసి వెళ్తాడు, కానీ కైకాల సత్యనారాయణ చేతులు పట్టుకొని నేను ఒక పేరున్న పోలీస్ ఆఫీసర్ని, నా కూతురు రేపే పెళ్లి కూతురు నా కూతురు, సో మరి ఆ అమ్మాయి జైలుకు వెళితే నా జీవితం వ్యర్థమైపోతుంది అని చెప్పేసి చేతులు పట్టుకుని బ్రతులాడితే నీ కూతురు బదులు నేను జైలుకు వెళ్తాను అని చెప్పేసి చిరంజీవి అంటాడు. మరి ఆ స్టోరీ చూసిన తర్వాత ఏమైనా ఇన్స్పైర్ అయ్యాడేమో సీదిరి అప్పలరాజు. మరి ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల్లో ఉన్నాయి కదా, ఒకళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఇంకొకళ్ళు జైలుకు వెళ్ళటం ఒప్పుకొని. సో మరి అలాంటివి ఏమైనా ఇన్స్పైర్ అయ్యాడేమో తెలీదు. సీదిరి అప్పలరాజు తన కొడుకు ఫ్రెండ్ని ఈ కేసులో ఇరికించాలని చూశాడు, కానీ అది కుదరలేదు. ఇదంతా డ్రామా, సీదిరి అప్పలరాజు ఆడిన డ్రామా, ఆయన సర్కస్సు అని చెప్పేసి పోలీసులకి అర్థమైంది. ఇప్పటికే సీదిరి అప్పలరాజుకి సపోర్ట్ చేయడానికి చూసిన ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లని ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది అని చెప్పేసి మనం వార్తలు వింటున్నాం. అయితే ఇక్కడ సీదిరి అప్పలరాజుని అరెస్టు చేయాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే తారుమారు చేయడానికి చూశారు కేసుని, అది చట్టపరంగా నేరం, ఖచ్చితంగా నేరం. అయితే ఇదే పని ఎవరైనా సామాన్యులు చేసి ఉంటే పోలీసులు ఊరుకుంటారా? ఈడ్చుకెళ్తారు, చేతులకి సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకు వెళతారు, తర్వాత రిమాండ్ విధిస్తారు, చట్టం ముందు నిలబెడతారు. ఇది అంతా కూడా జరుగుతుంది. కానీ సీదిరి అప్పలరాజు విషయంలో ఎందుకు జరగలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి నేను అడుగుతున్నవి కాదు, చాలామంది ప్రజలు బయట అడుగుతున్న మాటలే ఇవన్నీ. సీదిరి అప్పలరాజుని అయితే అరెస్ట్ చేయరు, సామాన్యులను అయితే తీసుకెళ్తారు. ఏదైనా కేసులో నేరస్తుడిని మన ఇంట్లో దాచిపెట్టామన్న విషయం తెలిస్తే పోలీసులు వచ్చి మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు కదా. ఇది తప్పు అయినప్పుడు ఆయన చేసింది ఎందుకు తప్పు కాదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయాల, ఎక్కడో దాకెందుకు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఆయన మీద బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దొంగ రవాణా చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. అలాగే ఆయన ఆక్వా ఫార్మ్స్కి సంబంధించి ఏవో అవకతవకలు బయటపడ్డాయని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకని? అదే వేరే వాళ్ళు ఎవరైనా బిజినెస్ మెన్లు చేస్తే, వాళ్ళు సినిమా వాళ్ళు లేకపోతే పొలిటీషియన్స్లో కాకపోతే వెంటనే అరెస్టులు జరుగుతాయి. పొలిటీషియన్స్కి మాత్రమే ఈ వెసులుబాటు ఎందుకు ఇవ్వాలి? సామాన్యులకి ఇవ్వనిది పొలిటీషియన్స్కి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఏమైనా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారా? అయితే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన క్వాడ్జ్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా, ఆ టైంలో ఆయన దొరకాలనుకుంటే దొరికారు, కానీ ఆయనని పోలీసులు ఏం పట్టుకోలేదు అని చెప్పేసి కూడా మాటలు వినిపించాయి. ఎన్నాళ్ళు ఆయన తప్పించుకొని తిరిగారు. అలాగే వంశీ, ఆయన గన్నవరం దగ్గర ఒక వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేశారని ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయన అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి సంకేతాలు వచ్చాయి. వెంటనే ఆయన గాయమైపోయారు, మాయమైపోయారు, ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన బయటకు వచ్చారు. కొడాలి నాని కూడా అంతే, కొన్నాళ్ళు ఆయన అరెస్ట్ అవుతారు అన్నారు. అయితే కొన్నాళ్ల పాటు ఆయనకి ఒంట్లో బాగోలేదని ఆపారు. సామాన్యులకైతే అలాగే ఆపుతారా? సరే, సామాన్యులైనా సరే మాకు హెల్త్ బాగాలేదు అని అంటే కోర్టులు ఏమైనా బెయిల్ మంజూరు చేస్తాయేమో, కానీ ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారుగా. రాజకీయ ఆరోపణలు కూడా చేస్తున్నారు, ఎందుకని ఆయన మీద కేసులు తిరిగి తవ్వట్లేదు? మాజీ మంత్రులైతే ప్రజాప్రతినిధుల కోర్టులకు ఎందుకు తీసుకువెళ్ళట్లేదు? అక్కడెందుకు కేసుని విచారింపజేయట్లేదు? అక్కడికి ఎందుకు వీళ్ళని లాక్కెళ్ళటం లేదు? ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీటి మీద యాక్షన్ తీసుకుని తీరాల్సిందే. సీదిరి అప్పలరాజు చట్టాన్ని వ్యతిరేకించారు, లేదా చట్టానికి వ్యతిరేకంగా ఆయన నడుచుకున్నారు, లేదా కేసుని తారుమారు చేయడానికి చూశారు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తున్న క్రమంలో పోలీసులు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఇకనైనా యాక్షన్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో క్లియర్గా తెలియచేయండి. థ్యాంక్ యూ.